guys, welcome back to the Production Channel Vlogs. Sorry, vlogs ఈ వీడియో కూడా ఇంట్రడక్షన్ ఇంకా నుంచి వీడియో ఇదే వస్తుందని నేను చెప్పలేను, కానీ నేనైతే నెక్స్ట్ నా స్లాట్ని కొందాం అనుకుంటున్నాను. ఏ స్లాట్? హనీ స్లాట్ కాదు, బీ స్లాట్ అనమాట. ఇంకొక బీన్ పెట్టుకునే స్లాట్ ఉంటుంది కదా, దాన్ని కొందాం అనుకుంటున్నాను. అదే ఇది. సో 380 మిలియన్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో కూడా కన్వర్ట్ చేసుకుంటే 38 క్రోస్ అనమాట దీని రేటు. ఇప్పుడు నేను కొందాం అనుకుంటున్నాను, బట్ ఎన్ని వీడియోలు పడుతుందో ఏమో, కానీ దీన్ని ఖచ్చితంగా కొంటాను. అండ్ మన సీజన్ 3కి అయితే ఎంటర్ అయిపోయాము. లాస్ట్ వీడియోలోనే ఎంటర్ అయ్యాము, బట్ ఇది సెకండ్ వీడియో అనమాట సీజన్ 3లో. సో ఇప్పుడైతే అర్నింగ్ హనీ అనే టాపిక్తో, ఫర్ ద స్లాట్ అనే టాపిక్తో ఇప్పుడైతే నేను ఎర్న్ చేసుకున్నాను. ఫస్ట్లీ మనం హనీని ఎర్న్ చేయడం వల్ల బూస్ట్లు తీసుకోవాలన్నమాట. అదొకటే మనకి తెలుసు. అండ్ ఈ ప్లాంట్ అని కూడా డిఫీట్ చేద్దాం. గేమ్ కొద్దిగా టఫ్ అయిపోతుంది, బికాస్ ఎక్కువ ఏరియాస్ ఉన్నాయి, చాలా కొత్త థింగ్స్ వస్తున్నాయి. వాటన్నిటిని పంపించాలన్నమాట. కొద్దిగా గేమ్ టఫ్ అవుతుంది. బట్ ఇది మాత్రం టఫ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు అనుకుంటా. నాకైతే ఇక్కడ అయిపోతుంది అంటే ఆడలేక, బట్ ఆడాల్సిందే. సో ఇప్పుడైతే నేను వెళ్ళి ఒక బూస్ట్ అయితే తీసుకుంటాను, అది కూడా విండ్ షైన్ నుంచి. బికాస్ మిగిలిన బూస్ట్లు అంత బాగుండవు కాబట్టి. సో నేను యూట్యూబ్లో కూడా రీసెర్చ్ చేస్తాను, అసలు అప్గ్రేడ్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ ఫీల్డ్స్లో మనకు వచ్చింది బూస్ట్ వచ్చేసి ఫస్ట్ డంజన్ ఫీల్డ్ వచ్చేసి సో డంజన్ ఫీల్డ్, పంకిన్ ఫీల్డ్, స్పైడర్ ఫీల్డ్ అనమాట. వీటిలో నేను ఖచ్చితంగా పంకిన్ ఫీల్డ్లోనే చేస్తాను, బికాస్ ఇది పెద్ద ఫీల్డ్. డంజన్ ఫీల్డ్ ఇంకా పెద్దది, కాకపోతే దీంట్లోనే చేస్తాను. బికాస్ ఇదేమంటే కొద్దిగా పెద్ద ఏరియాలో ఉండేది. అండ్ నిన్న రాత్రి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ ఖచ్చితంగా పంపించాలని చెప్పలేదు, కానీ పంపించాను. 5000 వ్యూస్ కొట్టిన దానికి నేను ఒక చిన్న కమ్యూనిటీ పోస్ట్ అయితే పంపించాను. మీరు కనుక 6000 వ్యూస్ కొట్టేసారంటే, అండ్ నాకు కూడా 50 సబ్స్క్రైబర్స్ తెచ్చేసారంటే, ఏదో ఒకటి వెరైటీగా చదువుతుంది. సో అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి కొన్ని వీడియోస్ కూడా చేస్తాను. సో నాకు కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి, నేను వాటిని చదివాను. లైక్ అన్నా సూపర్ అని కమెంట్ అయితే వచ్చింది. ఆ ఛానల్ పేరు నాకు గుర్తులేదు, కాకపోతే వచ్చింది ఆ కమెంట్ మాత్రం ప్రామిస్గా వచ్చింది. చూసిన వాళ్ళు కూడా, అది పెట్టిన వాళ్ళు కూడా చూస్తానంటే వాళ్ళకి థ్యాంక్స్. ఆ కమెంట్ పెట్టేందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను.
వెయిట్ వెయిట్ నా రికార్డ్స్ నేనే షేక్ చేస్తున్నాను. అసలు నేను హైయెస్ట్ ఇన్ని రోజులు వన్ అసలు చూడండి ఇంతలో పోతుందో. ఓ మై గాడ్, అర్థం కావట్లేదు. 1500 ఒకసారి కలెక్ట్ చేస్తుంది. 4000 హైయెస్ట్ రికార్డ్ వచ్చి 84,000 అనమాట. ఇప్పుడు దాని బ్రేక్ అయింది. నేను చూశాను 1.4 lakhs బాగా గుర్తుంది. ఏదో ఫెస్టివల్ నెక్స్ట్ వీడియోలో వస్తాను. చూసాను ఏదో రికార్డ్ షేకింగ్ మొత్తం వెళ్ళింది. లైక్ 1,42,000 వీడియో అయిపోయినాక చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా హైయెస్ట్ రికార్డ్ అనేది హిట్ చేసింది 84,000. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. బికాస్ ఇప్పుడే 94,000 కొట్టాను. ఇందాక చెప్తున్నా కానీ 94,000 కొట్టాను. నా హైయెస్ట్ రికార్డ్ 94,000. ఫస్ట్ టైం చూసాను గైస్. ఇందాక ఇక్కడే జరిగింది. జరిగిందా వీడియోని పాస్ చేసేస్తే జరిగిందో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఒక రోజుకి 10 million, ఒక రోజుకి 20 million అనుకుంటా. 20 అనుకుంటాం. 100 million కావాలంటే ఒక 5 days అంటే మొత్తం ఎన్ని రోజులు 18 days అనమాట. సో అన్ని రోజులు కష్టపడితే నేను అనుకున్నట్టుగానే స్లాట్ తినేస్తాను. సో చాలామంది ఒక అతను అయితే కమెంట్ సెక్షన్ చేశాడు, ఎందుకు లెజెండరీ పీస్ మాత్రమే పెట్టుకున్నావు, గిఫ్టెడ్ అయినా రేర్ పీస్ అయినా పెట్టుకోవచ్చు కదా. నాకు లెజెండరీ పీస్ ఇష్టం. బికాస్ ఎందుకంటే నా లెవెల్కి నేను లెజెండరీ పీస్ మాత్రమే పెట్టుకోగలను. సో నేను అన్నింటినీ నా లెవెల్ ప్రకారం లెజెండరీ పీస్కి మార్చేసినాను. సో రేర్ పీస్ అనేది నాకంటే చిన్న లెవెల్, గిఫ్టెడ్ అనేది మంచిదే. నాకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి చిన్న లెజెండరీస్లో కూడా. నాకు ఈ లెజెండరీస్ వదిలేయాలంటే ఇంకా స్వీట్ కోసం నేను దాచుకుంటున్నాను. 4 డైమండ్ ఎగ్స్ కూడా పెట్టేశాను కాబట్టి ఇప్పుడేమంటే డైమండ్ ఎగ్స్ టికెట్ షాప్లోనే అమ్ముతాను కాబట్టి నో ప్రాబ్లం. తెలిసినంత వరకు ఇంకొక కొన్ని వీడియోల్లోనే మనము కొట్టేపోతాము. 200 million కొడతా ఉన్నాము. ఈ వీడియో అయితే వీడియో నేను 3 parts చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.